హాయ్ దోస్తులు, నేనైతే మీకు ఒక చెట్టు చూపెట్టబోతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పనస చెట్టు, అదే జాక్ ఫ్రూట్. చాలా కాయలైతే వచ్చినాయి ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్లోనైతే ఒకటే కాసింది. ఆ ఒక్కటి కూడా మేము పెద్దగా అయింది, ఒక 5 kgs అంత అయింది ఈ ఫ్రూట్ అయితే. కానీ మాకు తెలీదు అప్పుడు కట్ చేయడం అంటే ఈ ఎలా ఉంటుందో తెలీదు. మేము ఇదే ఫస్ట్ టైం, అంటే లాస్ట్ ఇయర్లో చూసాం. అది పండగ ముందుకే తెంపేశాం, అది కాలేదు. లాస్ట్ ఇయర్లో ఒక 5 kgs అయింది, కానీ ఇంకొంచెం టైం పట్టు అది కావడానికి. కాయగా ఉండగానే తెంపేశాం. ఆ ఫ్రూట్ అయితే కట్ చేస్తే ఇక వేస్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ చూడండి, చాలా ఫ్రూట్స్ అయితే వచ్చినాయి మాకు. చూడండి, ఒకే కొమ్మకి 3 వచ్చినాయి, కానీ 2 అయితే ఉండేలా ఉన్నాయి, ఇది ఒకటి పోయేలా ఉంది. అయినా ఇవి ఇలా అయ్యి విరిగిపోతున్నాయి. చాలా పిందెలు అయితే వచ్చినాయి. చూడండి, పురుగులు కూడా ఉన్నాయి వీటికి. ఇందులో కూడా ఉంటాయో ఉండవో తెలీదు. చూడండి, కింద కూడా చాలా ఉన్నాయి రాలిపోయి. మేము దీనికి మందు కూడా స్ప్రే చేసినాం పురుగు రాకుండా, కానీ ఏం చేద్దాం, పురుగు వస్తుంది. స్మెల్ అయితే వెరైటీగా వస్తుంది స్మెల్ ఈ ఫ్రూట్ది అయితే. చూడండి, కొన్ని అయితే ఖరాబ్ అయ్యేలా ఉన్నాయి, ఇవన్నీ రావు. చూస్తే గట్టిగా ఉన్నాయి. ఇక్కడ పురుగులు వచ్చినాయి, ఈ పురుగులు అయ్యేలానే ఉన్నాయి. ఇది వేసవి కాలం కదా, ఈ ఫ్రూట్స్ అయితే మాకు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చెట్టుకి పైనకి ఏం లేవు, మధ్యలోనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ కాసింది, ఆ ప్లేస్లో కాసింది. చూపిస్తున్నా చూడండి, ఆ ప్లేస్లో. అలా ఈ ఇయర్ కూడా అదే ప్లేస్లో ఒక 2 అయితే వచ్చినాయి. ఇవి ఎన్నుండాయో తెలీదు. చూడండి, ఇంకా మాకైతే ఈ వేసవి కాలంలో చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్టు వచ్చేసి అల్లనేరేడు చెట్టు. ఇదే ఇయర్ కాస్తుంది. అంటే అంతకుముందు ఇక్కడ వాటర్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేక చెట్లన్నీ ఎండిపోయినాయి. కానీ ఈసారి కాశీలా ఉంది, పూతకు వచ్చింది, మొత్తం పూతలాగా ఉంది. చూడండి, పూతనైతే కనబడుతుందా? ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మాకైతే తినడానికి ఈ ఇయరు. చాలా పూతకొచ్చింది. ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయలు కూడా మాకు ఈ వేసవిలో తినడానికి ఉన్నాయి. ఇదైతే బాదం చెట్టు. ఈ బాదం వర్షాకాలంలోనే వస్తుంది. వర్షాకాలం అంటే చలికాలంలో ఈ కాయలన్నీ వస్తాయి. ఎండాకాలంలోనైతే వచ్చేలా లేవు. మాకైతే ఈ చెట్టు ఎండాకాలంలో తినడానికైతే లేవు. పూతకైతే వచ్చింది, కానీ అది ఎప్పుడు కాస్తుందో. ప్రస్తుతానికైతే 2 చెట్లు ఉన్నాయి, అల్ల నేరడి అండ్ జాక్ ఫ్రూట్, మామిడి చెట్టు కూడా చూపెడతా. చూడండి, ఇదైతే చాలా లాస్ట్ ఇయర్లో ఈ పొలం చేయలేదు, దాని కింద చేసాం. చూడండి, వేరే లైట్ ఎల్లోలా ఉన్న చేను అయితే చేసినాం. ఇదైతే ఈ ఇయరే చేస్తున్నాం కొత్తగా. చూడండి, ఇక్కడ స్నేక్స్ కూడా చాలా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్తున్నా. ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి చిన్నప్పుడు మేమైతే వీటి కోసం కొట్లాడుకుందాం అందరం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి.
2 కలర్స్ ఉన్నాయి ఇక్కడ. పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది. చూడండి. ఇదైతే జామ చెట్టు. ఈ జామ చెట్టు వర్షాకాలంలో, చలికాలంలో జామకాయలు వస్తాయి. ఎండాకాలంలో రావు. మాకు తినడానికి ఇది రాదు. అండ్ ఇది కూడా జామ చెట్టే. ఎండాకాలంలో వస్తుండే చూడండి. కానీ మొన్నే గడ్డి బాగా ఉందని అంటూ ఇక్కడ మంట వేశారు. అంత పోయింది ఇక్కడ నుండి. ఈ చెట్టు లేదు ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి గన్నేరు చెట్టు, ఫ్లవర్స్ బాగా ఉన్నాయి. చూడండి ఇది మామిడి చెట్టు. మామిడి చాలా కాసినాయి, కానీ ఇక్కడ కూడా జామ చెట్టు ఉంది. కానీ ఇది ఎప్పుడు కాస్తుందో దానికే తెలీదు, ఎందుకంటే ఇప్పటి వరకు కాయలేదు. చూడండి మామిడికాయలు, కానీ ఇవి తినడానికి చాలా పుల్లగా ఉంటాయి, బాగుండవు, పుల్లగా ఉంటాయి ఇవి, అందుకే తినము మేము. చూడండి ఇదైతే చెట్టు లాస్ట్ ఇయర్ బాగా కాసింది. ఈ ఇయర్ ఉగాదికి ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ తెంపకపోయారు. ఇది మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంది మా చేను. మాదంటే మా ఓనేం కాదు, మేము ఇక్కడ కౌలుకి చేస్తున్నాం. చూడండి ఇక్కడ నుండి ఇండ్లు కనబడుతున్నాయి కదా, అదే ప్లేస్ రోడ్డు. ఇక్కడికి వచ్చి అందరూ బాయ్స్ అందరూ డ్రింక్ చేస్తారు. ఆ మధ్యలో ఇక మామిడికాయలు కూడా తెంపుకుంటారు. ఇదే ప్లేస్లో వచ్చి డ్రింక్ చేస్తారు. చాలా వచ్చే వరకు అయితే చాలా సీసాలు అవి ఒకటి ఉన్నాయి. ఇవి వెటర్నరీ డాక్టర్ అంట, వాళ్ళది చేను, మేము చేస్తున్నాం. చాలా రకాలుగా చెట్లు అయితే పెట్టాడు, కానీ కొన్ని పోయినాయి, కొన్ని అవుతున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్ చూడ్డానికి. నేను ఇక్కడికి ఎప్పుడు వస్తా చూడ్డానికైనా, చేన్లు చూడ్డానికైనా. కానీ మేము ఇక్కడ పంటలు చాలా వేస్తాం, పనులు చేయడానికే సరిపోదు టైం. చూడండి ఓకే ఫ్రెండ్స్, ఈ చేను ఎలా ఉందో కామెంట్ చేయండి.